ఎంటైర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కంప్లీట్ ఓడిపోయినాం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కార్పొరేటర్లకు పడ్డ ఓట్లు ఎన్ని, మదియాస్కి ఎమ్మెల్యే కాంటెస్ట్ అయినాక ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని వేల ఓట్లు పెరిగినాయి, 17,000 నుంచి 85,000 ఓట్ల దాకా వచ్చింది. హైదరాబాద్లో 0, 24 సీట్లలో 0, 20 సీట్ ఒక సీట్ ఇబ్రాహీంపట్నం సీట్ వచ్చింది. అందుకే ఫ్లైట్లో చెప్తారు కదా, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫస్ట్ నువ్వు మాస్క్ పెట్టుకొని పక్కన పిల్లకి పెట్టమంటారు. ఇవాళ రాజకీయాలు అట్టే జరిగింది. ఇది ఒకటే కాకుండా నేను కాంటెస్ట్ చేసినాక మిగతా మా పార్టీ అభ్యర్థులకి ఎంతో డబ్బులు ఇచ్చినాడు, చెప్పలేము ఇక్కడ. నాకు డబ్బులు పంపలే, ఆఖరికి ఏదో ఆఖరి నిమిషంలో ఏదో కొన్ని పంపారు ఎలక్షన్ ఖర్చులకి. అన్ని విధాల ఓడగొట్టే ప్రయత్నాలు జరిగినాయి. సొంత పార్టీ వాళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేశారా? పక్క పార్టీలు సొంత పార్టీలు చాలామంది కూడా, నేను పక్కన నా పక్క సీటు ఈ సోన్స్ వ్యక్తికి ఇవ్వాలి, అతను 150 ఓడితే ఓడిపోయాడని చెప్పినాడు. అంటే అసలు రాజకీయాలలో పక్కన పెట్టి మన సొంతం చూసుకోవాలి. ఆ ప్రయత్నం నేను చేయలే, అందుకే ఎలిమినేట్ అవుతుంది. నువ్వు అన్నట్టు రాహుల్ గాంధీ గారు అడిగినారు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మినిస్టర్ విల్ మేక్ ఎమ్మెల్సీ మినిస్టర్, ఎంపీ టికెట్ ఇస్తాం. దిస్ ఇస్ ఎ టఫ్ సీట్. స్క్రీనింగ్ కమిటీలో రాహుల్ గాంధీ గారే రేవంత్ రెడ్డి గారిని అడిగారట, మధుయాస్ని గెలిపిస్తామని చెప్పారు, నీ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుంది కదా అని. ఇది టఫ్ సీటు, గెలవం, యూ స్టిల్ వాంట్ టు కాంటెస్ట్ అని చెప్పి అడిగినారు. అయినా కాంటెస్ట్ చేస్తానని చెప్పి తీసుకుని, ఎందుకంటే నా వ్యక్తిగత భవిష్యత్తు కన్నా పార్టీ భవిష్యత్తుకు ఆలోచించి చేసినాను. పర్యవసానం అనుభవిస్తూ ఉన్నాం.